బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏ విధంగా ఉంది, సూపర్ సిక్స్ల గురించి జనం అనుకుంటున్న మాట ఏంటి, ఇలాంటి కీలక విషయాలపై అన్ని నియోజకవర్గాల్లోనూ బిగ్ టీవీ సర్వే చేసింది. ఆ సర్వే వివరాలను మీ ముందు ఉంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచబోతున్నాను. ఇక్కడ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి బోండా ఉమా పోటీ చేశారు. వైసీపీ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో బోండా ఉమా వెల్లంపల్లిపై 68,886 ఓట్ల మెజార్టీతో విజయాన్ని ఆయన ఖాతాలో వేసుకున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకి ఎటువంటి రేటింగ్ ఇచ్చారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి, ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ముందుగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో బోండా ఉమా ఇచ్చిన హామీలేంటో ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. మౌలిక వసతులను మెరుగుపరుస్తాను అని చెప్పారు. అలాగే బుడమేరు వాగుతో విజయవాడ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో బుడమేరు ప్రభావం లేకుండా శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తాను అని చెప్పారు. నియోజకవర్గాన్ని అవినీతి రహిత నియోజకవర్గంగా చేస్తాను, అవినీతి రహిత పాలన అందిస్తామని చెప్పారు. రోడ్ల నిర్మాణాన్ని చేపడతాము అని కూడా హామీ ఇచ్చారు. మరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇవే నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. గుణదల ఫ్లైఓవర్ నిర్మించకపోవడం ఒక సమస్య. చాలా ఏళ్లుగా అక్కడ ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతూ ఉన్నాయి. అజిత్ సింగ్ నగర్ దగ్గర రెండో ఫ్లైఓవర్ అవసరం ఉంది. విజయవాడ సెంట్రల్లో డంపింగ్ యార్డ్ ఒక ప్రధాన సమస్యగా కనిపిస్తుంది. అజిత్ సింగ్ నగర్ వాసులకు ఈ డంపింగ్ యార్డ్ కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. అలాగే గృహ వ్యర్థాలతో బుడమేరు కాలువ నుంచి పెద్దగా దుర్వాసన వస్తూ ఉంది. ఇవి నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు జనం ఏమనుకుంటున్నారు, పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకటి కూడా నేను మీకు చూపిస్తాను. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. మినరల్ వాటర్ ప్లాంట్లను ప్రారంభించారు. తక్కువ ధరకే మంచినీటి సదుపాయాన్ని కల్పించారు. అలాగే అలంకార్ థియేటర్ దగ్గర స్మార్ట్ స్ట్రీట్ మార్కెట్పై కదలిక కనిపిస్తూ ఉంది. ఇక జీజీహెచ్లో మినరల్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. అలాగే ముత్యాలంపాడులో ఎంఎస్ఎంఈ పార్క్ మంజూరు కావడం, ఇవన్నీ ఎమ్మెల్యేకు పాజిటివ్గా ఉన్న అంశాలు. అలాగే నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం లేదు అని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. ఇక మద్యం అధిక ధరలకు విక్రయిస్తూ ఉన్నారు. మద్యం అధిక ధరలకు అడ్డుకట్ట వేయడం లేదు అని అనుకుంటూ ఉన్నారు. సెగ్మెంట్లో ఎంపీ, ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా ఉన్నాయి. ట్రాఫిక్ సమస్యకి ఎటువంటి పరిష్కారాన్ని చూపించలేదు అనే మాటలు వినబడుతూ ఉన్నాయి. రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి, అస్తవ్యస్తంగా ఉన్నాయని జనం అంటూ ఉన్నారు. ఎమ్మెల్యే ప్రజల్లో ఉంటున్నప్పటికీ కూడా సమస్యలు మాత్రం అపరిష్కృతంగా ఉన్నాయని జనం అంటున్నారు. ఇవి ప్రధానంగా నెగిటివ్గా కనిపిస్తున్నటువంటి అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 7.5% మంది అంటున్నారు. బాగుంది అని 15% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 35% మంది జనం అంటూ ఉంటే బాగా లేదు అని 25% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని 17.5% మంది జనం చెప్తున్నారు. ఇక చంద్రబాబు పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూడండి. చాలా బాగుందని 12% మంది అంటున్నారు. బాగుంది అని 25% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 45% మంది అంటున్నారు. బాగాలేదు అని 10% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 8% మంది అంటున్నారు. అంటే దగ్గరగా 18% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 82% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుందని 12.5% మంది అన్నారు. బాగుంది అని 27.5% మంది జనం చెప్పారు. పర్వాలేదు అని 35% మంది జనం చెప్తూ ఉంటే బాగాలేదు అని 15% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 10% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 25% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 75% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నేత జగన్ పనితీరు ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుంది అని చెబుతున్న వారి సంఖ్య 7.5%గా ఉంది. బాగుంది అని 17% మంది జనం చెప్పారు. పర్వాలేదు అని 38% మంది జనం అన్నారు. బాగాలేదు అని 25% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 12.5% మంది జనం చెప్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఏం చెప్పారు అంటే చాలా బాగుందని 10% మంది అన్నారు. బాగుంది అని 25% మంది జనం చెప్పారు. పర్వాలేదు అని
42.5% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 15% మంది అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 7.5% మంది జనం చెప్తున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని 15% మంది అంటున్నారు. బాగుంది అని 22.5% మంది జనం చెప్పారు. పర్వాలేదు అని 42.5% మంది జనం అన్నారు. బాగాలేదు అని 12.5% మంది జనం చెప్పారు. అస్సలు బాగాలేదు అని 7.5% మంది జనం చెప్తున్నారు. అమరావతి పనులు ఈ టర్మ్లో పూర్తవుతాయనుకుంటున్నారా అని అడిగితే పూర్తవుతాయని 30% మంది జనం నమ్ముతున్నారు. కావు అని 22.5% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 35% మంది జనం చెబుతుంటే తెలియదు అని 12.5% మంది జనం చెబుతున్నారు. అమరావతి కోసం అదనపు భూసేకరణ చేయాల్సిన అవసరం ఉందా అని అడిగితే చెయ్యాలి అని 10% మంది జనం అంటున్నారు. వద్దు అని 50% మంది జనం చెప్తున్నారు. చేస్తే బాగుంటుందని 25% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని 15% మంది జనం అంటున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఈ టర్మ్లో పూర్తవుతుంది అనుకుంటున్నారా అని అడిగితే పూర్తవుతుందని 20% మంది జనం నమ్ముతున్నారు. కాదు అని 30% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 40% మంది జనం చెప్తుంటే తెలియదు అని 10% మంది జనం అంటున్నారు. అలాగే కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 22.5% మంది జనం అంటున్నారు. పెరగలేదు అని 15% మంది జనం చెప్తున్నారు. పెరిగి ఉండొచ్చు అని 45% మంది జనం చెప్తుంటే తెలియదు అని 17.5% మంది జనం అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా అని అడిగితే వస్తుందని 15% మంది జనం చెప్తున్నారు. రాదు అని 30% మంది జనం అంటున్నారు. రావచ్చు అని 20% మంది జనం చెప్తుంటే తెలియదు అని 35% మంది జనం అంటున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 25% మంది జనం చెప్పారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 30% మంది జనం అన్నారు. తెలియదు అని 45% మంది జనం చెప్పారు. ఇవి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.